పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టులు నాటాడు చంద్రబాబు గారు. ఈయన పర్సనల్ సెక్యూరిటీ కోసం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఈయన చేసిన నేరాలు కానీ, ఆ నేరాల్లో బాధపడ్డటువంటి వాళ్ళు ఎక్కడ నన్ను ఏం చేస్తారనే భయంతో ఆ నాటిన చెట్లను కూడా, పెద్ద పెద్ద వృక్షాలని చెట్లను కూడా నరికిచ్చాడు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. అవునంటారా కాదంటారా? దానివల్ల మనకి 30-35 సెంటీగ్రేడ్ ఉండేటటువంటి ఎండ 45-47 సెంటీగ్రేడ్ వచ్చింది మొన్న. ఇది కూడా కారణం పర్యావరణాన్ని నాశనం చేయటం జగన్మోహన్ రెడ్డి గారి సొత్తే, ఆయనకే చెందుద్ది ఈ క్రెడిట్ కూడా. ఇకపోతే ప్లాస్టిక్ నిషేధించాలి, అది చాలా అత్యవసరం. ఎక్కడైనా సరే ప్లాస్టిక్ పడిందంటే పడినట్టు అటాగే ఉండిపోతుంది కానీ మట్టిలో కలిసిపోవట్లా. దానికోసమే కవర్లు రావాలి, ఇంకోటి రావాలని. ప్లాస్టిక్ కవర్లు వస్తే అమ్మే వాళ్ళని పట్టుకుంటున్నారు కానీ ఇండస్ట్రీస్ని మీరు ఎందుకు ఆపట్లా? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదే. పవన్ కళ్యాణ్ అనేవాడు ట్రెండ్ సెట్ చేస్తాడు, ట్రెండ్ ఫాలో అవ్వడు. అట్లాగే ఇవాళ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసాడు కాబట్టే ఇక్కడ దాకా వచ్చాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? మీరు నన్ను నమ్మండి, నేను మీకు మంచి చేస్తానంటే ఎలా నమ్మారు? ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం ప్రాబ్లంగా ఉంది, దీన్ని నిషేధిద్దామంటే అతను ఇచ్చిన పిలుపుకి చూసుకోండి మీరు. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి బోర్డులు పెట్టుకుని ఎంతమంది తిరుగుతున్నారు, డిప్యూటీ సీఎం తాలూకా అని బోర్డులు పెట్టుకుని ఎంతమంది తిరుగుతున్నారు. అట్లాగే ప్లాస్టిక్ని నిషేధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తాలూకా అని చెప్పి కూడా తిరుగుతారని తెలియజేస్తున్నా. మంచి డెసిషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలందరి కోసం, పర్యావరణం కోసం. మనం సంపాదించుకుందాం, జేబులు వేసుకుందాం అనే రాజకీయ నాయకులను చూసాం కానీ పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థపరుడు, ఇలాంటి సంఘానికి ఉపయోగపడే పనులు చేసేవాడిని ఇంతవరకు మనం చూద్దాం ఇంకెన్ని మంచి పనులు వస్తాయో.